జనజాతర సభ జరగనుంది. బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మరోవైపు సీఎం రేవంత్ సమక్షంలో భారీగా కాంగ్రెస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్లు రేవంత్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. నేడు జహీరాబాద్లో కాంగ్రెస్ జనజాతర సభ జరగనుంది. బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మరోవైపు సీఎం రేవంత్ సమక్షంలో భారీగా కాంగ్రెస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్లు రేవంత్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, జనజాతర సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సుమారుగా ఏ సమయంలో సభ మొదలయ్యే అవకాశం ఉంది? అఖిల, ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్న నేపథ్యంలో రోజు కూడా అంటే జనజాతరలో సభకు భారీ ఎత్తున కూడా ప్రజలు వస్తున్నారు. మేము అన్ని తానై కూడా రేవంత్ రెడ్డి అన్ని సభల్లో కూడా సవాళ్లు విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం కూడా జహీరాబాద్ కాంగ్రెస్ జనజాతర సభ కూడా ముఖ్యమంత్రితో పాటు ముఖ్య నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి అంటే ఈ సభలలో కూడా మాటల యుద్ధం కూడా కొనసాగుతా ఉంది. ఆ సవాళ్ల పర్వం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ అంటే మరోసారి కూడా సభ ఈ రోజు జహీరాబాద్ సంబంధించి పార్లమెంటు పరిధిలో జనజాతర సభ కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు అంటే భారీగా బీఆర్ఎస్ నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరికలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ లో మున్సిపల్ చైర్మన్లు కూడా ఈ యొక్క సభ ద్వారా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా చేరనున్నారు. దీనికి మాత్రం 1,00,000 మందిని దాదాపు కార్యకర్తలను తీసుకొచ్చి సభ విజయవంతం చేసే విధంగా కూడా స్థానిక నాయకులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభ మధ్యాహ్నం జరగనుంది. అఖిల. ఓకే, రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.